అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు పాట పాపం ట్రంప్ గారికి వర్తిస్తుంది అనుకుంటా. ఏదైతే పౌరసత్వానికి సంబంధించి పుట్టిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం అనే విధానం కుదరదని చెప్పి మాట్లాడి రాగానే తను ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద తనకున్న విచక్షణాధికారాలతో రద్దు చేశాడు. ఏది పుట్టగానే పౌరసత్వం అనేది 100 సంవత్సరాల నుంచి అమెరికాలో పుట్టిన ప్రతి పౌరుడికి అక్కడ వెంటనే పౌరసత్వం వస్తుంది. అందుకని చాలామంది తాత్కాలిక వీసాల మీద 2 నెలల ముందు వెళ్ళిపోయి అక్కడ బిడ్డలను కనేసి పౌరసత్వాలు సంపాదించుకుని తన బిడ్డలకు పౌరసత్వం వస్తే వాళ్ళని ఆధారంగా తాము పౌరసత్వాలు పొందినటువంటి వాళ్ళు అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దాన్ని ఆ విషయం అయితే మోసమే, కాకపోతే అక్కడికి అమెరికాలో స్థిరపడాలన్నటువంటి దురదతో చేసేటటువంటి పని. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినటువంటి ట్రంప్కి ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. జన్మతా పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ సుప్రీంకోర్టు కేసుల జన్మతః పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయి, ఓరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాప్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. వారసత్వ రద్దు ఆదేశాలను వ్యతిరేకిస్తూ డెమోక్రాట్ల అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలు వేసాయి. అందులో ఒక దాయంలో ఫెడరల్ జడ్జి గురువారం ఈ తీర్పు చెప్పారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం అన్నారు. 14 రోజుల పాటు అధ్యక్షుడు ఆదేశాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దాని మీద అప్పీల్కి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తానని ట్రంప్ చెప్తున్నాడు.